హలో ఫ్రెండ్స్, స్వయం ఉపాధి .com తన మిషన్ 1 మిలియన్ అంటే 10 లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించాలన్న తన లక్ష్యంలో భాగంగా భారతీయ స్ట్రీట్ ఫుడ్ బిజినెస్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ రంగాన్ని చక్కగా అధ్యయనం చేసి మారుతున్న భారతీయ ప్రజల ఆహార అలవాట్లను దృష్టిలో ఉంచుకొని ఈ రంగంలో ఉన్న వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఒక మహోన్నత కార్యక్రమానికి రూపుదిద్దడం జరిగింది. ప్రజలకు హైజెనిక్ మరియు టేస్టీ ఫుడ్ అందించడం ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రత్యేకత. మరి మీలో ఎంతోమంది నూతన వ్యాపార అవకాశాల గురించి ఎదురు చూస్తున్నారు కదా, మరి ఈ అవకాశాల గురించి తెలుసుకుందామా? ఇది ఒక స్మాల్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఆపర్చునిటీ, అంటే ఒక తక్కువ పెట్టుబడితో మీరు ప్రారంభించగలిగినటువంటి ఒక చక్కటి వ్యాపార అవకాశం. ఈ వ్యాపారానికి కనీసం 1 లక్ష నుంచి 10 లక్షల రూపాయల వరకు మీకు అనుగుణమైనటువంటి పెట్టుబడితో మీరు ప్రారంభించడానికి అవకాశం ఉంది. అదే అర్నింగ్ ఆపర్చునిటీ చూసినట్లయితే కనుక నెలకు కనీసం ఒక 25,000 నుంచి 1,00,000 రూపాయల వరకు సంపాదించేటటువంటి అవకాశాన్ని ఈ న్యూ బిజినెస్ ఆపర్చునిటీ మీకు అందిస్తుంది. సో ఇప్పుడు మనం ఈ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హిస్టరీ ఏంటి, తర్వాత ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ను ఎక్స్ప్లోర్ చేస్తూ ఆర్థికంగా ఎటువంటి కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు అనేటటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. భారతీయ సంస్కృతి ఆర్థిక వ్యవహారాల్లో ఈ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ ఒక మహోన్నతమైనటువంటి రోల్ ప్లే చేస్తున్నారని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. చాలా వరకు ఎటువంటి ఎంటర్‌ప్రెన్యూరియల్ ట్రైనింగ్ ఇటువంటివన్నీ కూడా శిక్షణ అటువంటివి లేకుండానే స్వతహాగా స్వయం ఉపాధి లక్ష్యంతో వాళ్ళు ముందుకు వచ్చేసేసి వాళ్ళలో ఉన్నటువంటి జీల్ను, తర్వాత శ్రమను పెట్టుబడిగా పెట్టి ఈరోజు ప్రతి భారతీయ దేశంలో ప్రతి మూల మార్కెట్ ప్లేస్లో, స్ట్రీట్ కార్నర్స్లో మనం స్ట్రీట్ వెండర్స్ ఎన్నో రకాలైనటువంటి చక్కటి ఆహార పదార్థాలను మన టేస్ట్లకు అనుగుణంగా అందించడం మనం చూస్తూ ఉంటాం. ప్రత్యేకంగా ఆ లోకల్ కమ్యూనిటీలో అవసరమైనటువంటి ఆహార పదార్థాలను వాళ్ళు అద్భుతంగా అందించడం మనం కూడా ఎంతోమంది టేస్ట్ చేయడం జరిగి ఉంటుంది. సో ఈ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ అనేటటువంటిది ఈవెన్ మనకు ప్రీ కలోనియల్ ఏరియాస్, అంటే బ్రిటిష్ వాళ్ళు రాక ముందు నుంచి కూడా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి మీరు ఎక్కడ కూడా పబ్లిక్ ప్లేసెస్, మార్కెట్స్ ఏరియాస్లో చూసినట్లయితే మనకు ప్రతి చోట ఈ స్ట్రీట్ వెండర్స్ కనపడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఒక రకంగా చూసినట్లయితే భారతీయ సంస్కృతి మరీ ప్రత్యేకంగా కొన్ని రాష్ట్రాలు, ఇప్పుడు గుజరాతీ, మహారాష్ట్రియన్, నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ ఈ వంటల స్టైళ్లను, తర్వాత అక్కడి లోకల్ అలవాట్లను, ఆహారపు అలవాట్లను వీటన్నిటిని సమ్మిళితం చేసి కూడా ఈ స్ట్రీట్ వెండర్స్ అనేక రకాలైనటువంటి ఆహార పదార్థాలను మనకు అందజేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ను ఒకసారి బేసిక్గా చూసినట్లయితే ఇప్పుడు గుజరాతీ దబేలి కానివ్వండి, పావ్ బాజీ కానివ్వండి, పానీపూరి కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా విస్తృతంగా ఎంతోమంది ఇష్టపడుతూ తీసుకుంటున్నటువంటి ఆహార పదార్థాలు, అంటే ఒక మాస్ కన్జంప్షన్ ఆల్ ఓవర్ ఇండియా చూసినట్లయితే. అంటే ఈ 3 పదార్థాలు కాదు, ఇంకా మిగతావి కూడా ఉన్నాయి. జస్ట్ ఒక ఉదాహరణకు దీంట్లో మనం తెలియజేయడం జరుగుతుందన్నమాట. సో మాస్ కన్జంప్షన్, మాస్ డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ఇవి. తర్వాత మన ఆర్థిక వ్యవస్థలో కనుక మనం చూసినట్లయితే కనుక ఈ అనేక మంది స్ట్రీట్ వెండర్స్, స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ వాళ్ళు ప్రారంభించినటువంటి వాళ్ళు స్మాల్ స్కేల్లో బిజినెస్ను స్టార్ట్ చేసి వాళ్ళ కుటుంబాలకు సరైనటువంటి సపోర్ట్, ఆర్థికపరమైనటువంటి సపోర్ట్ వారుగా అందించడం మనం చూస్తున్నాం. సో ఇది చాలా దేశ ఆర్థిక వ్యవస్థలో కూడా ఒక క్రిటికల్ ఎకనామిక్ వైబిలిటీ ఉన్నటువంటి ఒక వ్యాపారం అనమాట. ఎందుకనంటే ఇంతమందికి ఇప్పుడు వాళ్ళు అవన్నీ చేసుకోకపోతే కనుక ఒకటి ప్రజలకు అన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు అందించడం కష్టమవుతుంది. రెండవది వీళ్ళందరికీ ఉపాధి కల్పించడం కూడా ప్రభుత్వాలకు ఒక ఛాలెంజ్ అవుతుంది. సో ఒక రకంగా మనం చెప్పినట్లయితే ఈ స్ట్రీట్ వెండర్స్ అంటే మనకు స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ ఏదైతే ఉందో అది కేవలం మనకు అత్యంత రుచికరమైనటువంటి మన టేస్ట్ బడ్స్ను ఫుల్ఫిల్ చేసేటటువంటి టేస్టీ ట్రీట్స్ మాత్రమే కాకుండా వాళ్ళు
ఒక వారసత్వం, ఒక కల్చర్ అంటే సాంస్కృతికంగాను, కమ్యూనిటీ పరంగాను, తర్వాత వీటన్నిటిని కూడా వాళ్ళు అద్భుతమైనటువంటి అవకాశాలను కలిగజేస్తున్నారు ఆర్థికంగాను. సో ఇప్పుడు ఈ రంగాన్ని స్వయం ఉపాధి .com చాలా చక్కగా అధ్యయనం చేయడం జరిగిందనమాట. ఈ అధ్యయనంలో మనకు తెలిసినటువంటి అవకాశాలు, తర్వాత పొటెన్షియల్ దీంట్లో ఎంతగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది, తర్వాత ఎంతమందికి ఈ రంగం ఇంకా ఉపాధి కల్పించగలదు, దీన్ని ఎంత మోడర్నైజ్ చేయొచ్చు, తర్వాత దీంట్లో కొత్త టెక్నాలజీస్ను మనం ఏం ఇంట్రడ్యూస్ చేయొచ్చు, తర్వాత వరల్డ్ ఎకానమీతో మనం సింక్ అవుతున్నటువంటి ఈ వేళ వీటికి ఒక మహోన్నత దశను ఏ విధంగా తీసుకొచ్చు అనేటటువంటి దాని మీద మనం అనేక ప్రత్యేకతలతో కూడినటువంటి రీసెర్చ్ స్టడీ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని అనుగుణంగా ఈరోజు స్వయం ఉపాధి పట్ల ఆసక్తి ఉన్నటువంటి వారికి ఒక గొప్ప అవకాశాన్ని స్వయం ఉపాధి .com మీకు అందిస్తూ ఉంది. ఈ ఆపర్చునిటీ అంతా కూడా ఒకే మోడల్ కాకుండా బ్రాండెడ్ అవుట్లెట్స్ను మనం తీసుకొని వస్తున్నాము. తర్వాత ప్రతి అవుట్లెట్ కూడా ఫుల్లీ కస్టమైజబుల్, అంటే ఒకే రకంగా ఉండదు. ఆ ప్రాంతాన్ని బట్టి, ఆ ఇన్వెస్ట్మెంట్ని బట్టి, అక్కడ ఆహార అలవాట్లను బట్టి, తర్వాత అక్కడ ఉన్నటువంటి డిమాండ్ను బట్టి, అక్కడ ఉన్నటువంటి పొటెన్షియల్ను బట్టి మనము టోటలీ కస్టమైజబుల్ ఆపర్చునిటీ మోడల్లో దీన్ని తీసుకొని వస్తున్నాం. కాబట్టి అక్కడ ఎంటర్ప్రెన్యూర్ యొక్క ఆసక్తిని కూడా దృష్టిలో పెట్టుకొని, కాబట్టి దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆథెంటిక్ టేస్ట్ కస్టమర్స్కి ఏదైతే అందిస్తున్నారో దాన్ని మరింత దృఢంగా అందించడము, అదే టైంలో ఎవరైతే ఫ్రాంచైజీ ఓనర్స్ ఉన్నారో వాళ్ళ రెవెన్యూను మ్యాక్సిమైజ్ చేయడం, అంటే ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ రెవెన్యూను కూడా వారు సంపాదించుకునేటటువంటి అవకాశాన్ని కల్పించడం అనేటటువంటిది. సో ఈ అవకాశంలో ఒక మెయిన్ ఉద్దేశం. ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం అని మాత్రం మేము ఖచ్చితంగా చెప్పగలము. సో మీకు గనక ఆసక్తి ఉన్నట్లయితే కనుక మీరు ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్ 9441184927కు వాట్సాప్ ద్వారా కానీ SMS ద్వారా కానీ మెసేజ్ చేయండి, లేదా మీరు ఈమెయిల్ ద్వారా info@swayamupadi.comను కూడా మీరు సంప్రదించవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మా టీం ఒకసారి మిమ్మల్ని అర్థం చేసుకున్న తర్వాత, మీ వ్యాపార లక్ష్యాలను అర్థం చేసుకున్న తర్వాత, మీ యొక్క ఆర్థిక అవసరాలను గమనించిన తర్వాత, మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ క్యాపబిలిటీని అర్థం చేసుకున్న తర్వాత ఎక్కడైతే వీలవుతుందో అక్కడ వీలైన చోట బ్యాంక్ లోన్స్ కూడా ఇప్పించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది మీకు ఎలిజిబిలిటీ ఉంటే. సో అటువంటి ప్రయత్నం కూడా మేము సహాయ సహకారాలను అందించడానికి ప్రయత్నం చేస్తాం. అయితే లోన్ శాంక్షనింగ్ అనేది పూర్తిగా బ్యాంక్ యొక్క డిస్క్రిప్షన్ అయినప్పటికీ కూడా మనం ప్రాపర్గా అన్ని పేపర్స్ను సబ్మిట్ చేసి వ్యాపార పొటెన్షియల్ ఎంత ఉంది, ఎందుకు బ్యాంక్స్ దీనికి కూడా ఆర్థికంగా సహకారం చేయాలనేటువంటి విషయంలో మా టీం కూడా బ్యాంక్ అధికారులతో మాట్లాడడం జరుగుతుందన్నమాట. సో అల్టిమేట్గా డెసిషన్ అనేది పూర్తిగా బ్యాంక్ మీదే ఆధారపడి ఉంటుంది. కానీ మనం వెళ్తున్నటువంటి మార్గము, తర్వాత మనం తీసుకొస్తున్నటువంటి రెవెన్యూ పొటెన్షియల్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా వివిధ సంస్థలు కూడా మనకు సహాయ సహకారాలు అందిస్తారనే విశ్వాసంతో స్వయం ఉపాధి .com ఉంది. ఇక్కడ ఏంటంటే మనము చిత్తశుద్ధితో వ్యాపారాన్ని అభివృద్ధి చేయడం ఒక అంశం అయితే, రెండవది బ్యాంక్ లోన్స్ను సక్రమంగా రీపే చేయడం అనేది రెండవ అంశం. సో కాబట్టి ఎప్పుడైతే మనము రీపేమెంట్ పరంగా కూడా మనం ఒక డెఫినెట్గా ఒక స్థిరమైనటువంటి నిర్ణయంతో మనము బ్యాంకులకు కూడా సహకరిస్తామో, సో ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి బ్యాంక్స్ కూడా మన వ్యాపారాభివృద్ధికి ఖచ్చితంగా మంచి అవకాశాలను అందజేస్తాయి. కాబట్టి ఇది మనందరి బాధ్యత. సో ఎంత సక్రమంగా మనం బ్యాంక్ లోన్ తీసుకుంటామో అదే రకంగా బ్యాంకుకు రీపే చేయడం. సో రీపే చేయడానికి మెయిన్ ఇన్కమ్ ఉండాలి. కాబట్టి ఈ ఇన్కమ్ని ఎట్లా జనరేట్ చేయాలనే దాని మీద కూడా స్వయం ఉపాధి .com పూర్తిగా ఫోకస్ చేస్తుంది. కాబట్టి టీము ఖచ్చితంగా ఈ విషయంలో మనకు పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుందని మనం ఆశిస్తున్నాం. సో మీకు గనక మీ స్వయం ఉపాధి వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని కనుక మీరు అనుకుంటే వెంటనే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి. సో మీకు అండగా స్వయం ఉపాధి .com ఖచ్చితంగా మీరు ఒక చక్కటి స్వయం ఉపాధిని ఏర్పరచుకొని ఒక మంచి ఆర్థికమైనటువంటి వనరులను కలిగి ఉండేందుకు, సంపాదించుకునేందుకు, మంత్లీ ఇన్కమ్ సంపాదించుకునేందుకు మీకు మేము కూడా సంపూర్ణ సహకారాలు అందిస్తాము. అంతేకాకుండా కొత్త ప్రోడక్ట్స్ను ఇంట్రడ్యూస్ చేయడంలోను, కొత్త ఫుడ్ ఐడెంటిఫై చేసి దాన్ని రీసెర్చ్ చేసేసి దాన్ని మీ దగ్గర తీసుకురావడంలో కూడా స్వయం ఉపాధి .com టీం తమ ప్రత్యేక శ్రమను ఇక్కడ పెడుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా భవిష్యత్తులో మీకు ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి అవకాశాలను అందిస్తాయని మేము పూర్తి విశ్వాసంతో ఉన్నాం. సో ఈ వీడియోను మీరు సంపూర్ణంగా చూసినందుకు, విన్నందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు కూడా స్వయం ఉపాధితో ఒక చక్కని ఉపాధ్యాయుని పొందుతారని మేము హృదయపూర్వకంగా ఆశిస్తున్నాం. ఇటువంటి ఎన్నో అవకాశాల గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా, మేము తీసుకువచ్చేటటువంటి ఆపర్చునిటీస్ గురించి ముందుగా మీరు ప్రాధాన్యతతో కావాలనుకున్నా కానీ మనకు స్వయం ఉపాధి .com బిజినెస్ నెట్వర్క్ అనేటటువంటి ఒక ప్లాట్ఫామ్ను కూడా మనం లాంచ్ చేశాము. దాంట్లో మీరు సభ్యులైనట్లయితే కనుక ఇటువంటివి అనేక అవకాశాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా మీకు ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా తెలియడమే కాకుండా మీకు ప్రాధాన్యతను ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఈ స్వయం ఉపాధి .com బిజినెస్ నెట్వర్క్లో చేరాలనే ఆలోచన ఉంటే కూడా మీరు స్వయం ఉపాధి .comను సంప్రదించండి. సో స్వయం ఉపాధితో మీ ప్రయాణం ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి విజయం ప్రస్థానం సైడు జరుగుతుందని మేము హృదయపూర్వకంగా ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.